నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. గూడూరు పట్టణంలోని గమళ్లపాలెం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో ఏర్పాటైన ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు. జూనియర్ కళాశాల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు లేవు. చెల్లకూరులోని సాయి విద్యానికేతన్ జూనియర్ కళాశాలలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన న్యాయవాది మతుకుమిల్లి శ్రీ విజయ్. ఆ మార్గంలో ప్రయాణం భయం. మునుగోలు సమీపంలోని జాతీయ రహదారి గుండా సర్వీస్ రోడ్డు లేకపోవడంతో గ్రామానికి వెళ్లేందుకు అవస్థలు పడుతున్న వాహన చోదకులు, ప్రజలు. వైభవంగా అయ్యప్ప స్వామి వారికి అభిషేకాలు. గూడూరులోని కాశీలోయట్లో ఉన్న తులసి వనంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారికి నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అని, వారి కోసం అధినేతలు నిరంతరం శ్రమిస్తున్నారని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు తెలిపారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక గమలపాలెంలో ఏర్పాటైన ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పార్టీ కార్యాలయంలో కూడా విగ్రహానికి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించారన్నారు. ఆయన ఒక శక్తి అని కొనియాడారు. కార్యకర్తల కోసం నిరంతరం తప్పించేవారని, ఎన్టీఆర్ బాటలోనే చంద్రబాబు, లోకేష్ వారి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. టీడీపీకి కార్యకర్తల బలం అని ఆయన వివరించారు. ఆదేశాల మేరకు ఈరోజు క్యాంపు కార్యాలయంలో మహానుభావుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు చేసుకుంటున్నాము. ఎన్టీ రామారావు అంటే ఒక మనిషి కాదు, ఒక శక్తి. ఆయన సినీ ఫీల్డ్లో, సినీ రంగంలో రారాజులుగా వెలుగుతున్న రోజుల్లో ఆయన ఒక ఆలోచన కలిగింది. ఈ ఆంధ్ర ప్రజలు మనం ఈ స్థాయికి తీసుకొచ్చారు, వాళ్ళకి మనం ఏం చేయాలి, ఏ రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో, ఏ రంగం ఎన్నుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో రాజకీయ రంగం ఎన్నుకోవడం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడ నార్త్లో ఎవరు అనేవాళ్ళు కాదు, మద్రాసు అనేవాళ్ళు. ఆ రోజుల్లో మేము నిమ్మకలాపనం చేసిపోయేటప్పుడు కూడా మమ్మల్ని వాళ్ళు మద్రాసు అనేవాళ్ళు. ఆ మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతులు కాంచింది మన ఎన్టీ రామారావు దీవల్ల. ఆయన పార్టీ 9 ఏళ్ళు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన ఘనత ఏ పార్టీకి లేదు, మన తెలుగుదేశం పార్టీకి. ఈరోజు ఇన్ని ఒడుకుదొడుకులున్నా, ఒక టైంలో మన పార్టీ ఓడిపోయినా మళ్ళా పార్టీ పుంజుకొని అధికారంలోకి వస్తుందంటే అది కార్యకర్తల మనోధైర్యమే. మన పార్టీకి శక్తి కార్యకర్తలు. అది కూడా ఈరోజు నిన్న ఆనాళ్ళు కూడా మన నాయకులు చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ బాబు గారు కార్యకర్తల గురించి చాలా ఉన్నతమైన ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. దేశ విదేశాలలో ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా సరే ఈరోజు ఒక పండుగలాగా జరుపుకున్నటువంటి ఈరోజు రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు అందరూ తెలుపుతూ, ఆయన్ని గుర్తు చేసుకుంటూ, గతంలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా ఉన్న సందర్భంలో ఆ రోజు అరాచకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలిస్తున్న దినాల్లో ఎన్టీ రామారావు గారు నా తెలుగు వారి కోసం, నా తెలుగు జాతి కోసం నేను ఏదో చేయాలి, వారికి ఉపయోగపడాలనే ఒక ఆలోచనతో
ఒక పక్క సినీ రంగంలో ఆయన అందరినీ అలరిస్తుంటే, నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా మనం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మహానాడు తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అది బ్రహ్మాండంగా ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండం మెజార్టీ వచ్చిన తర్వాత ఇంకా ఉత్సాహంగా కూడా మన కడప జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు కూడా, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ అదే ఆయన ఆలోచనల్ని ఈరోజు పెట్టి పేద ప్రజలకి కావాల్సిన సంక్షేమ పథకాలు కూడా ఒక్కొక్కటిగా ప్రకటించుకుంటూ తీర్మానాలు చేసుకుంటూ వస్తున్నారు. దీనికి కూడా ఆయనకి మన గూడూరు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నెలబల్లి భాస్కర్ రెడ్డి, పెంచులయ్య, గురవయ్య, పిల్లల శ్రీనివాసులు, అల్లీ భాష మరికొందరు పాల్గొన్నారు. దివంగత నేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బుధవారం ఉదయాన్నే ఎన్టీఆర్ విగ్రహ ప్రాంగణంలో పసుపు పూలతో అందంగా అలంకరించారు. అభిమానులు ఆయన మెడలో పసుపు మాలను వేసి నివాళులర్పించారు. మనుబోలులోని బీసీ కాలనీ నుండి గ్రామంలోకి వెళ్లాలంటే ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. జాతీయ రహదారి నుండి సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇకనైనా అధికారులు స్పందించి సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మనుబోలులోని బీసీ కాలనీ నుండి గ్రామంలోకి వెళ్లాలంటే జాతీయ రహదారి నుండి సర్వీసు రోడ్డు లేదు. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సర్వీసు రోడ్డు లేని కారణంగా జాతీయ రహదారిపై వేగంగా వచ్చే వాహనాలకు ఎదురుగా వాహనాలు వెళ్లాల్సి వస్తుంది. దీంతో ప్రమాదాలు జరుగుతాయేమోనని వాహన చోదకులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. వాహనాలకు ఎదురు వెళ్లకుండా ఉండాలంటే గ్రామంలోకి 4 కిలోమీటర్ల దూరం చుట్టాల్సి వస్తుంది. దీంతో ప్రజలు ప్రమాదకర మార్గాన్ని ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక బస్సు స్టాప్ ను ఏర్పాటు చేసినప్పటికీ ఆ స్థలంలో లారీలు ఆపి ఉన్నారు. దీంతో బస్సులు కూడా ఆకుండా వెళ్లిపోతున్నాయని ప్రజలు చెబుతున్నారు. అంతేకాకుండా 10 అడుగుల వెడల్పు గల రోడ్డు స్థలం ఆక్రమణకు గురి కావడం, దానికి తోడు రోడ్డుపైనే వ్యాపారులు బోర్డులు ఏర్పాటు చేసి ఉండడంతో పాటు ఎక్కడ పడితే అక్కడ లారీ భారీ వాహనాలు ఏర్పాటుపై నిలిచి ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతం ప్రమాదకరంగా మారింది. ఇకనైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సాయి విద్యా నికేతన్ జూనియర్ కళాశాలకు శాఖాపరమైన చట్టపరమైన ఆటంకాలు లేవని హైకోర్టు న్యాయవాది మరియు సీనియర్ లీగల్ అడ్వైజర్ మతుకుమిల్లి శ్రీ విజయ్ తెలిపారు. చిల్లకూరులోని కళాశాల ప్రాంగణంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిల్లకూరులోని సాయి విద్యా నికేతన్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో బుధవారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయవాది మతుకుమిల్లి శ్రీ విజయ్ మాట్లాడుతూ వీలైనంత త్వరలో కళాశాలకు ఉన్న చట్టపరమైన అంశాలు తొలగిపోతాయని, తల్లిదండ్రులు అధ్యాపకులు ఎటువంటి అపోహలకు గురి కావద్దని తెలిపారు. సోషల్ మీడియాలో కొందరు అసూయపరులు హైకోర్టులో ఉన్న అంశంపై వారికి నచ్చినట్లు రాసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారు తక్షణమే ఆ చర్యలు ఆపాలన్నారు. లేకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కళాశాల అభివృద్ధికి కృషి చేసిన అధ్యాపకులను శ్రీ విజయ్ అభినందించారు. ఆయన చాలా కష్టపడి కింద స్థాయి నుంచి ఈ సంస్థల్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. ఈ సంవత్సరం జూనియర్ కాలేజ్ కూడా పెట్టడం జరిగింది. గవర్నమెంట్కి దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీకు పాత్రికేయ సోదరులు అందరికీ తెలుసు, ఏదైనా ఒక అభివృద్ధి జరిగేటువంటి సమయంలో ఖచ్చితంగా శత్రువులు అయితేనేమి లేకపోతే కాంపిటీటర్స్ అయితేనేమి దానికి సంబంధించినటువంటి ఏదో అడ్డంకులు క్రియేట్ చేయాలనేటువంటి నెపంతో ఇలాగే ఈ కాలేజీ మీద కూడా గౌరవ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని ఇచ్చిందో ఆ జీవోని ఇక్కడ వైబిలిటీ లేదు అనేటువంటి కారణంగా, అంటే ఇక్కడ 10th క్లాస్ స్టూడెంట్స్ బయటకు వదిలే స్టూడెంట్స్ సఫిషియెంట్గా కాలేజీలు ఉన్నాయి, కొత్త కాలేజీకి అవసరం లేదు, అవసరం లేకపోయినా కూడా ప్రభుత్వం ఇచ్చింది అనేటువంటి కారణంతో గౌరవ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోని ఛాలెంజ్ చేసినటువంటి నెపంలో గౌరవ హైకోర్టు మొదట్లో జీవోని సస్పెండ్ చేసినప్పటికీ తర్వాత ఈ వైబిలిటీ మీద ఇతర గ్రౌండ్స్ మీద నేను రేజ్ చేసినటువంటి అబ్జెక్షన్స్లో ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామినేషన్ ఫీజు కట్టించుకుని వాళ్ళందరినీ కూడా పరీక్షలకు హాజరయ్యే విధంగా గౌరవ హైకోర్టు తీర్పివ్వడం జరిగింది. అలాగే ఇంకా ముఖ్యంగా మేము చెప్పుకోవాల్సిన ఈ కేసు ఫైనల్ హీరింగ్ ఇంకా ఉంది. అంతేగాని దీంట్లో ఎక్కడ కూడా ఈ కాలేజీ గుర్తింపులు రద్దు చేయడం అనేటువంటిది కానీ ఎక్కడ కూడా అంశాలు లేవు. మీకు పత్రికలందరూ ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 సెక్షన్ 100 కింద రిలాక్సేషన్ చేయడానికి, వైబిలిటీ రిలాక్స్ చేయడానికి ప్రొవిజన్ ఉంది. కాబట్టి ఆ సెక్షన్ 100 రివోక్ చేసి ఈ జీవోని ఇవ్వడం జరిగింది. ఆ జీవో ఆధారంగా ఈ కాలేజీ నడుస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఎన్ని కేసులు వేసినప్పటికి కూడా వీళ్ళకి ఉండేటువంటి గ్రౌండ్స్ వీళ్ళకి ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఎన్ని కేసులు వేసినప్పుడు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. ఇంకా మరికొందరు మాట్లాడారు. అంటే ఒక పత్రికా రంగం నుంచి ఉన్నాను కాబట్టి నేను పత్రికా రంగంలో మనకు తెలిసిన ఒక చిన్న విషయం చెప్తాను మీకు. సోషల్ మీడియా అనేది మంచిగా వాడాలి తప్ప చెడ్డకు వాడడానికి లేదు. ఎందుకంటే మన మిత్రులకు కూడా నేను తెలియజేయడం అనగా ఇటీవల కాలంలో మనకు గూడూరు డివిజన్లో కానీ చిల్లకూరులో కానీ సోషల్ మీడియాలో కొన్ని కాలేజీల మీద అవాస్తవాలు రాయడం, దాన్ని ఫార్వర్డింగ్ చేయడం. మరి మనకు తెలుసో లేదో ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక జర్నలిస్ట్ తరఫున నేను చెప్పేది మీకు ఒక చిన్న విన్నపం చెప్తున్నాను. ఫార్వర్డింగ్ చేస్తే బాధపడేది మనమే. సో వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే ఆ ఫార్వర్డ్ చేయాలా. ఇటీవల కాలంలో మీరు కొన్ని సంఘటనలు కూడా మన జిల్లాలో చూసి ఉంటారు. గతంలో మనం చేసినటువంటి ఇటువంటి ఫార్వర్డింగ్ వల్ల మనమే ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దయచేసి తెలియని వాళ్ళు బయట పబ్లిక్ ఏమైనా చేసినా కానీ ఆ సోషల్ మీడియాలో వాళ్ళు చేసినా దానికి పర్యవసానం వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళే అనిపించాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీకు తెలియజేసిందంటే మన సోషల్ మీడియాలో కూడా ఎవరు కూడా వాస్తవాలు తెలిసి, ఇది కోర్టులో నడుస్తున్న సమస్య. ఇది కోర్టులో ఉన్న విషయాన్ని ఎవరు కూడా దాన్ని మనం ఒక సైడ్ అంటే ఏకపక్షంగా మాట్లాడడం అనేటువంటిది తగదు. కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే మీ ద్వారా కానీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సోషల్ మీడియా అనేది చాలా జాగ్రత్తగా ఫార్వర్డ్ చేయాలా. సోషల్ మీడియాలో ఒక కాలేజీకి సంబంధించి కానీ, ఒక వ్యక్తి గురించి కానీ, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ గురించి కానీ ఫార్వర్డింగ్ చేస్తే దాని పర్యవసానం ఎవరైతే ఫార్వర్డ్ చేస్తారో ఆ ఫార్వర్డ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కోర్టు ద్వారానే వాళ్ళు కూడా తప్పనిసరిగా పర్యవసానం దానికి ఏమైతే ఉంటుందో ఆ రిజల్ట్ అనుభవించాల్సి వస్తుంది. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బి వెంకటేశ్వర్లు, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు రవితేజ, సాయి విద్యానికేతన్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి, వెంకట్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, ఐసీటీసీ సెంటర్ ప్రాంతంలో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు సాట్స్ గూడూరు సిసిపియు ఆధ్వర్యంలో రెడ్డెప్ప జానపద కళాకారులచే వీధి నాటక ప్రదర్శన జరిగింది. ఎయిడ్స్ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కళాకారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ వైద్యాధికారి షేక్ ఇస్మాయిల్, ఐసీటీసీ కౌన్సిలర్ విజయ్ కుమార్ ప్రకాష్, ప్రాజెక్టు మేనేజర్ జయచంద్ర, ల్యాబ్ టెక్నీషియన్ జయలక్ష్మి, మాధవి తదితరులు పాల్గొన్నారు. హెచ్ఐవి విషయంలో ఎటువంటి డౌట్లున్నా వద్యూరోనంతో మాట్లాడండి. అన్నలారా, అక్కలారా, అమ్మలారా, అయ్యలాన్ని పంచుకోండి. భయంతో లోపల కుమలకండి. హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా తిరుపతి కళాజాత వారి ఆధ్వర్యంలో, అలాగే సాట్స్ గూడూరు ఎన్జిఓ వారి ఆధ్వర్యంలో, ఐసీటీసీ సెంటర్ హెచ్ఐవి పరీక్ష మరియు హెచ్ఐవి కౌన్సిలింగ్ మరియు పరీక్షా కేంద్రం వారి ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలు నిజంగా చాలా మంచి కార్యక్రమాలు. ఇవి ఊరూరులో జరగాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఊర్లో ఉండటం వల్ల, ప్రతి ఊర్లో జరగడం వలన ఎవరైతే అనుమానంతో ఉన్నారో వారికి అందరికీ వాళ్ళ యొక్క అనుమానాలు ఎక్కడ నివృత్తి చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి ఈ పరీక్షల కోసం అని వారు అవగాహన ఉండటం జరుగుతుంది. అలా ఇలాంటి అవకాశాన్ని మీడియా ద్వారా, కానీ వాళ్ళకి ధైర్యం అనేది చెప్పాల్సింది మీడియా ద్వారానే అని అనుకుంటున్నాం. పర్సనల్గా మేము పోయి వాళ్ళకి వెళ్ళకి మమ్మల్ని కానీరు, మా బ్యాచ్ వాళ్ళు ఎవరు పోయినా మమ్మల్ని కానీరు. మీడియా ద్వారా వాళ్ళకి తెలిసేటట్టు వాళ్ళకి ఇంటిగ్రేట్ చేయగలిగితే మీడియా ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అని నేను అనుకుంటున్నాను.
ఇది నా ఉద్దేశము. దట్టు మా వాళ్ళు కూడా చెప్తున్నారు, డోర్ టు డోర్ పోగలిస్తే పొడగాల వాళ్ళు పిలిస్తే మేము పోతాం కూడా, వద్దు సార్ రావద్దు అని అంటున్నారు. బట్ వన్ థింగ్, రాబోయే రోజుల్లో ఇది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయ్యేది. ఇది ఇప్పటి నుంచే జాగ్రత్తగా తీసుకోకపోతే వాళ్ళ సిబ్లింగ్స్ అంటే పిల్లలకి కూడా అంటుకునే ప్రమాదం ఉంది. వాళ్ళు కంట్రోల్ ఇప్పుడుండే వైరస్ ఉన్నవాళ్ళు కరెక్ట్గా మందులు మింగలిస్తే అందరితో ఆగిపోతుంది జనరేషన్. లేకపోతే ఇట్ విల్ గో సాంగ్. అందులో వీళ్ళు శ్రీరాములుగా కూడా ఉండాలా. ఎవరైతే అటాక్ అయినారో కొంచెం ఏకప్రతివ్రతమో ఇట్లాగా వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్గా ఉండి, లేదంటే వీళ్ళు ఒక రకంగా దేశ ద్రోహం చేసినట్టే అవుతుంది, పబ్లిక్ ద్రోహం కూడా చేసినట్టు. ఈ మాటల్లో ఎవరైనా బాధపడితే వాళ్ళు క్షమించండి. బట్ ఇట్ ఈజ్ సీరియస్ థింగ్ వాట్ ఐఎమ్ టెలింగ్. ఇది వాళ్ళతో పోయేది ఎట్లయినా వచ్చిందే కదా. అది ఎలా వస్తుందంటే అది గాల్లో వచ్చిందే కాదు, సమ్ రాంగ్ రూట్లో వచ్చేసింది. ఎవరో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఏదో సంథింగ్ అది రాంగ్, ఏదో అది జరిగే పని కాదండి. బ్లడ్లో ట్రాన్స్ఫ్యూషన్ వచ్చేది వెరీ వెరీ రేర్. ఎక్కడ నేను చూడలేదు. ఎవరి మీద రాజకీయాలు కూడా జరిగి అలా వస్తుంది అంటారే కానీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కాదు వచ్చేది. ఎస్పెషలీ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ ద సెక్చువల్ ట్రాన్స్మిట్ డిసీజ్. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు నాయుడుపేట పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక గడియారం స్తంభం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పొలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నెలవేల సుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడారు. ప్రజల గుండెలో చిరస్మరణీయంగా నిలిచిన మహోన్నతుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రపంచాన్ని సృష్టించి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 2వ జయంతి సందర్భంగా మన అందరి అభిమాన శాసనసభ్యురాలు డాక్టర్ నెలవేల విజయశ్రీ గారి యొక్క కోరిక మేరకు, సూచనల మేరకు సూళ్ళూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణంలో ఈరోజు రఫీ గారు, అదేవిధంగా రాజేష్ గారు, రమణారెడ్డి గారు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చూసేసిన పెద్దల కిషోర్ బాబు గారు, గంగాప్రసాద్ గారు, దివ్యార్ గారు, గోపి గారు, లోకేష్ అందరం కూడా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతదేశంలో స్వాతంత్రం వచ్చేదానికి గాంధీ మహాత్ముడు ఏ విధంగా ఒక ప్రపంచాన్ని సృష్టించి అహింసావాదంతో ఈ దేశానికి స్వాతంత్రం ఏ విధంగా తీసుకొచ్చాడో, అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చి ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారికి, ఆర్టీసీ కండక్టర్లకి, చిన్న చిన్న లాయర్లకి, డాక్టర్లకి, ఎంతోమంది యువకులకి రాజకీయంగా అదేవిధంగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో ఆయన ఎన్టీ రామారావు గారు అని చెప్పారు. 102వ జయంతి జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఘనంగా మన ఎమ్మెల్యే నెలవేల విజయశ్రీ గారి ఆదేశాల మేరకు మన సూళ్ళూరుపేట నియోజకవర్గం నాయుడుపేట టౌన్లో కేక్ కటింగు, మరి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మనం గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ ఏర్పాటైన ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దాతగా పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేడి చంద్రశేఖర్ మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అతిథి సిద్ధాంతి వల్లమేటి మోహన్, సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, వాకాటి రామ్మోహన్ రావు, కరీముల్లా, రాధయ్య, కుమార్ నాయుడు, వెంకటేశ్వరు, కృష్ణారెడ్డి, నాగరాజు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. రామన్న
నిలబడుకో పెద్దమే. స్థాపించిన తర్వాత అనేక రకాల కార్యక్రమాలు మనం నెలలో 20 రోజులు బిజీగానే ఏదో ఒక సేవా కార్యక్రమం పేదలకు ఎక్కడో ఇక్కడ ఏదో ఒక రూపాన మనం అందిస్తూ వస్తున్నాం. ట్రైసైకిల్స్ అయితే ఏమి, వికలాంగులకి, అదేవిధంగా ముఖ్యంగా మహిళలకి కుటుంబ విషయంలో, ఎందుకంటే అది జీవనోపాధి కల్పించే దానికోసం వాళ్ళ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటుంది కాబట్టి మనం కుటుంబ విషయం మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టి 76 కుటుంబ విషయంలో కూడా మనం ఇచ్చున్నాం, అంటే ఇస్తూ వస్తున్నాం. ఇంకా కూడా ఇది ఈ ప్రక్రియ ఇంత తాగదు. అదేవిధంగా ఇంకా మళ్ళీ గురించి చెప్పాలంటే ఆయన ట్రైసైకిల్స్ అడిగినా లేదా ఎవరికన్నా కుటుంబ విషయంలో అడిగినా మనం ఈ మధ్య కూడా 3 కుటుంబ విషయంలో తీయటం కూడా జరిగింది. మళ్ళీ అంటే మనకు మన ప్రగతి సేవా సంస్థ చేస్తున్న సర్వీసుని బట్టి ప్రతి ఒక్కరు కూడా మనల్ని కలిసి పంటని ఇదే విధంగా పండించే రైతుగా చంద్రశేఖర్ గారు కలకాలం ఉండాలని, బాగా ఆశీర్వచనం ఆయనకు అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చెరుకు రసం అనేటువంటి సేవలు గూడూరు మరియు పరిసర ప్రాంతాలకి అలాగే ఇతర మండలాలకి ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అలాగే మోహన్ రాగం ఎంత బాగుంటుందో మోహన్ సార్ చెప్పే వాస్తు కూడా అంతే ఆనందంగా ఉండాలని కూడా తండ్రి గారైనటువంటి శేషారెడ్డి గారి జ్ఞాపకార్థంగా ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం జరుగుతుంది మా ప్రగతి సేవ తరఫున. అదేవిధంగా ఈరోజు విచ్చేసినటువంటి వాసు మోహన్ గారికి అభినందనీయం. ఈ విధంగా ఫస్ట్ మా ప్రగతి తరఫున చేసే ప్రతి ఒక్క దాతలకి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. వాళ్ళకి ధన్యవాదాలు. ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అధ్యక్షులు గారు గ్రామ స్థాయి నుంచి జనసేన పార్టీని బలోపేతం చేయాలని, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు. పొదలకూరు మండలంలోని వాగటింపర్తి గిరిజన కాలనీలో ఆయన పర్యటించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాద్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. గిరిజనులు అడిగేదానికి రూల్స్ ప్రజెంట్ వర్కింగ్ చేసుకొని మేము రెస్పాన్సిబిలిటీ అవసరం లేదు, తిరిగిపోతున్నారని చెప్పి నాయకులు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. పొదలకూరు మండలంలో వామిటిపర్తి గిరిజన కాలనీకి వచ్చాం. అక్కడ కొంతమందికి రేషన్ కార్డులు లేవు, పిల్లలకి ఆధార్ కార్డులు కూడా ఇంకా ఎంటర్ కాలేదనేటువంటి విషయం మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే సచివాలయం కూడా వచ్చి ఇక్కడ అడగడం జరిగింది. కానీ సచివాలయంలో విఆర్ఓ కానీ సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయితే ఏదైతే గిరిజనులకు సంబంధించి రేషన్ కార్డులు కావచ్చు, ఆధార్ కార్డులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇవన్నీ కూడా సచివాలయానికి వచ్చి వివరణ కనుక్కొని వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వంలో భాగంగా మేము దగ్గరుండి చేపిస్తాం. అదేవిధంగా ఆ విఆర్ఓ గారితో కూడా మాట్లాడి, ఎందుకంటే గిరిజనులకి కనీసం అర్జీ రాసుకునేది కూడా తెలియదు, ఏం రాయాలో కూడా తెలియదు. వాళ్ళకి సచివాలయ సిబ్బంది కూడా సానుకూలంగా సమాధానం చెప్పి ఏదైనా అర్జీలు ఉంటే రాసిచ్చి ఇలా చేసుకోవాలా, ఈ విధంగా చేయాలనేటువంటి విధానాన్ని చెప్తే బాగుంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు కూడా అమాయకులైనటువంటి గిరిజనులకి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి ఆ వాలంటీర్ సరిగ్గా పనిచేయక కనీసం గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్లో ఉన్న తులసి వనంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది.
మొన్న పండగల్లో సరే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. గూడూరు పట్టణంలోని గమళ్లపాలెం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో ఏర్పాటైన ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు. జూనియర్ కళాశాల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు లేవు. చెల్లకూరులోని సాయి విద్యానికేతన్ జూనియర్ కళాశాలలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన న్యాయవాది మతుకుమిల్లి శ్రీ విజయ్. ఆ మార్గంలో ప్రయాణం భయం. మునుగోలు సమీపంలోని జాతీయ రహదారి గుండా సర్వీస్ రోడ్డు లేకపోవడంతో గ్రామానికి వెళ్లేందుకు అవస్థలు పడుతున్న వాహన చోదకులు, ప్రజలు. వైభవంగా అయ్యప్ప స్వామి వారికి అభిషేకాలు. గూడూరులోని కాశీలోయట్లో ఉన్న తులసి వనంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారికి నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.